మీరు సొంతంగా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? కానీ స్టార్ట్ చేయడానికి డబ్బులు లేవా? అయితే నో ప్రాబ్లం. మనందరి కోసం మన ప్రభుత్వం 2015లో ప్రధానమంత్రి ముద్రా యోజన అనే పథకాన్ని లాంచ్ చేసింది. సో ఈ పథకంలో భాగంగా ఎటువంటి హామీ లేకుండానే మన యొక్క వ్యాపారం కోసం 10 లక్షల వరకు లోన్ అన్నది వస్తూ ఉంటుంది. సింపుల్గా దీన్ని ముద్ర లోన్ అంటారు. ఇప్పటివరకు ఏకంగా 30 కోట్ల భారతీయులు ఈ లోన్ని పొందారు. అదేవిధంగా మన బ్యాంకులు 15 లక్షల కోట్ల రూపాయలని ఇప్పటివరకు శాంక్షన్ చేసింది. మీరే కనుక ఈ ముద్ర లోన్ని పొంది ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హాయ్, నా పేరు కౌశిక్ మరిడి. మీరు చూస్తున్నారు ఇండియన్ మనీ తెలుగు ఛానల్. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొందరు అంటూ ఉంటారు, గవర్నమెంట్ స్కీమా మనకి రాదులే అంటూ ఉంటారు. అలా అనొద్దు, ట్రై చేయండి. ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది. సో ఎలాంటి టిప్స్ని ఫాలో అయితే ఈ లోన్ అన్నది వస్తుందో కూడా ఇదే వీడియోలో చెప్పబోతున్నా. చూడండి, 2015-16లో ఏకంగా 3,48,00,000 మందికి ఈ లోన్ వచ్చింది. అదేవిధంగా 2016-17 ఫినాన్షియల్ ఇయర్లో ఏకంగా 3,97,00,000 మందికి ఈ లోన్ వచ్చింది. అదేవిధంగా 2017-18లో అంటే ఆ ఫినాన్షియల్ ఇయర్లో ఏకంగా 4,81,00,000 మందికి ఈ లోన్ వచ్చింది. అదేవిధంగా 18-19 చూసుకున్నట్లయితే 5 కోట్లు, 19-20 చూసుకున్నట్లయితే 6 కోట్లు. అదేవిధంగా ఈ ఫినాన్షియల్ ఇయర్ ఇంకా ఎండ్ అవ్వలా. సో ఆల్రెడీ 5,07,00,000 మంది ఈ లోన్ పొందారు. అసలు ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఈ లోన్ని ఎవరికి ఇస్తారంటే ఎవరైతే నాన్ కార్పొరేట్, అదేవిధంగా నాన్ ఫార్మింగ్, స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. నాన్ కార్పొరేట్ అంటే ఇన్ కేస్ మీరే ఉన్నారు, మీరు ఈ లోన్కి అప్లై చేసి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీని పెట్టాలనుకుంటే ఎవరు? ఎందుకంటే మన యొక్క రిక్వైర్మెంట్ అన్నది 10 లక్షల కన్నా తక్కువే ఉండాలి, లేకపోతే 10 లక్షలు మాత్రమే ఉండాలి. మీరు పెద్ద పెద్ద కంపెనీలు మొదలు పెడతానంటే 10 లక్షలు సరిపోవు. సో అందుకని చెప్పి ఎవరన్నమాట. అదేవిధంగా నాన్ అగ్రికల్చర్, మీరే కనుక వ్యవసాయం చేయాలనుకుంటే ఇవ్వరు. ఏ రకమైన ఫార్మింగ్ అయినా కావచ్చు. నేను ముద్ర లోన్ తీసుకొని వ్యవసాయం చేస్తా, లేకపోతే అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేస్తా అంటే ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి. కేవలం స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ని మొదలు పెడతాను అంటే మాత్రమే ఇస్తారు. అసలు ఎలాంటి వాళ్ళకి ఇస్తారంటే మీరే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకోవాలనుకుంటున్నారు, అలాంటప్పుడు ఇస్తారంటే ఇస్తారు. మెడికల్ షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నారు, ఇస్తారా? ఇస్తారు. బేకరీ పెట్టుకుందాం అనుకుంటున్నారు, ఇస్తారు. చిన్న రెస్టారెంట్ అంటే పెద్ద రెస్టారెంట్ కాకుండా చిన్న సైజులో ఒక రెస్టారెంట్ పెట్టుకుందాం అనుకుంటున్నారు, ఇస్తారంటే ఇస్తారు. బైక్ మెకానిక్ షాప్ ఇస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న చిన్న కొట్లు ఏమైనా కావచ్చు, అవి అగ్రికల్చర్కి రిలేటెడ్గా ఉండకూడదు, ఇస్తారు. జిమ్ పెట్టుకుందాం అనుకుంటున్నారా? ఇస్తారు. మీరే కనుక ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకుందాం అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇస్తారు. అదేవిధంగా ఇంటర్నెట్ సెంటర్, ఈ సేవ మీ సేవ వీళ్ళతో టైఅప్ అయ్యి ఒక చిన్న ఇంటర్నెట్ షాప్ పెట్టుకుందాం అనుకున్నా కూడా ఇస్తారనమాట. అదేవిధంగా సైకిల్ రిపేర్ షాప్, లేకపోతే బైక్ మెకానిక్ షాప్, డ్రై క్లీనింగ్ షాప్, బట్టల కొట్టు, చిన్న బట్టల కొట్టు పెట్టుకుందాం అనుకుంటున్నారు, పెద్ద పెద్ద షోరూమ్ కాకుండా చిన్నది, ఇస్తారు. అదేవిధంగా ఒక ఆటో కొనుక్కొని మీరు నడుపుకుని వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నారు, అది మేబీ ట్రక్ ఆటో కావచ్చు, లేకపోతే ప్యాసింజర్ ఆటో కావచ్చు, ఇస్తారు. అదేవిధంగా చిన్న సైజ్ ట్రక్, టాటా ఏసీ అంటారు కదా, అలాంటివి కొనుక్కుందామన్నా కూడా ఇస్తారు. 100% ఇస్తారనమాట. అంటే మీరు సరిగ్గా చూపించాలి మీ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్లో. చూడండి, నేను బ్యూటీ పార్లర్ పెట్టుకుందాం అనుకుంటున్నా, అద్దాలకి ఇంత అవుతుంది, ఆ వస్తువులు ఉంటాయి కదా డ్రైయర్లు గీయర్లు, సో వాటికి ఇంత అవుతుంది, వీటికి ఇంత అవుతుంది, చైర్స్కి ఇంత అవుతుందని చెప్పి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేయాలి. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో మీకు ఎంత ఖర్చు అవుతుందో ఏ టు జెడ్ క్లియర్గా ఉండాలన్నమాట. చైర్స్కి ఇంత, అద్దాలకి ఇంత, రెంట్కి ఇంత, ఏ టు జెడ్ ఉండాలి. అదేవిధంగా ఒక బ్యూటీషియన్ని పెట్టుకుందాం అనుకుంటున్నా, వాళ్ళకి జీతం ఇంత. ఒక బాయ్, ఒక పనిచేసే అబ్బాయి ఉంటాడు చిన్న చిన్న పనులకి, అతని జీతం ఇంత, ఏ టు జెడ్ మీరు మెన్షన్ చేసినట్లయితే మొత్తం బ్యాంక్ మేనేజర్ ఏ టు జెడ్ చెక్ చేస్తాడు.
అంతా ఓకే అనుకున్నట్లయితే మాత్రమే లోన్ ఇస్తాడు. కొన్ని సమయంలో ఏంటంటే మీరే కనుక మీకు రిక్వైర్మెంట్ అన్నది 10 లక్షలు, అలాంటప్పుడు 10 లక్షలు ఇవ్వకపోవచ్చు. 8 లక్షలని శాంక్షన్ చేస్తాడు, మిగతా 2 లక్షలు మీరే పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక ఆటో కొనుక్కుందాం అనుకుంటున్నారు, ఆటో కొనుక్కొని ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏ లొకేషన్లో తిప్పుదాం అనుకుంటున్నారు, మొత్తం ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉండాలి. చాలామందికి లోన్ ఎందుకు రద్దో తెలుసా? ఈ ముద్ర లోన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సరిగ్గా ఉండదు. అది సరిగ్గా లేకపోతే ఏ బ్యాంక్ మేనేజర్ కూడా లోన్ ఇవ్వడు. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నది చాలా క్లియర్గా ఉండాలి. ఎవరికైతే అంతా తెలుసో వాళ్ళని అడగండి, వాళ్ళ చేతే చేయించుకోండి. బెటర్ ఏంటంటే బ్యాంకులో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళతో మాట్లాడుకొని, వాళ్ళతో కూర్చొని ఒకసారి ప్రాజెక్ట్ రిపోర్ట్ని చేయించుకొని అప్పుడు మాత్రమే బ్యాంక్ వెళ్ళి అప్లై చేయండి. ఈ ముద్ర లోన్ని మనం ఏ బ్యాంకులో అయినా అప్లై చేయొచ్చు. మీ ఇంటి దగ్గరలో ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ వెళ్ళి అప్లై చేయండి. కొందరికి డౌట్ ఉంటుంది, ఎలాంటి బ్యాంక్స్కి వెళ్ళి అప్లై చేయాలి అని చెప్పి. నేను చూసుకున్నట్లయితే గూగుల్లోకి వెళ్ళి కొడుతున్నాను చూడండి, ముద్ర లోన్ బ్యాంక్స్ లిస్ట్ అని చెప్పి కొడుతున్నా. వీళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది చూడండి, క్లిక్ చేసా. ఇవన్నమాట బ్యాంక్స్, డౌన్లోడ్ అయింది, ఓపెన్ చేస్తున్నా. సో చూడండి, ముందుగా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏమున్నాయి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కార్పొరేషన్ బ్యాంక్, దేనా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ విధంగా చాలా ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ వచ్చేసి యాక్సిస్ బ్యాంకు, డిసిబి బ్యాంకు, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంక్, ఎక్సెట్రా. అదేవిధంగా రీజనల్ అండ్ రూరల్ బ్యాంక్స్ ఇవి చూసుకున్నట్లయితే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఈ విధంగా 31 ఉన్నాయి. అదేవిధంగా కార్పొరేటివ్ బ్యాంక్స్ వచ్చేసి ఇవన్నమాట, ఇవి 45 ఉన్నాయి. అదేవిధంగా మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి చూసుకున్నట్లయితే 47 ఉన్నాయి. అదేవిధంగా ఎన్బిఎఫ్సిస్ అవి చూసుకున్నట్లయితే ఏకంగా 31 ఉన్నాయి. ఇదన్నమాట మ్యాటర్. వీటికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఏదన్నా బ్యాంక్ ఉందనుకోండి, బ్యాంక్ వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్గా A to Z ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో సెపరేట్గా కోర్స్ ఉంది. ఆ కోర్స్ పేరు ప్రధానమంత్రి ముద్రా యోజన కోర్స్. సో A to Z వివరాలు ఆ కోర్సులో ఉన్నాయి. ఖచ్చితంగా ఆ కోర్స్ని అస్సలు మిస్ కాకండి. ఆ కోర్స్ చూసిన తర్వాత మీరు కనుక ముద్ర లోన్కి అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా లోన్ వస్తుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నది చాలా ముఖ్యం. మీరు ఏం చేస్తున్నారో ఒక రిపోర్ట్ని ప్రిపేర్ చేయాలి. ఆ రిపోర్ట్ని చూపించినట్లయితే మాత్రమే, అది కరెక్ట్గా ఉన్నట్లయితే మాత్రమే మీకు లోన్ వస్తుంది, లేకపోతే రాదనమాట. ఏ విధంగా అప్లై చేసుకోలో చూద్దాం. సో ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అంటే, ముద్ర అని చెప్పి నేను వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నా, అఫీషియల్ది క్లిక్ చేసా. చూడండి, ఇదే అఫీషియల్ వెబ్సైట్. నేను కిందకు వస్తున్నా, వచ్చినట్లయితే చూడండి, శిశు, కిషోర్, తరుణ్. శిశు అంటే ఎవరికైతే 50,000 వరకు మాత్రమే లోన్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా శిశుకే అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఎవరికైతే 50,000 నుంచి 5 లక్షల వరకు లోన్ యొక్క రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు కిషోర్. అదేవిధంగా 5 lakhs to 10 lakhs తరుణ్. ఈ లోన్ని 3 విధాలుగా డివైడ్ చేశారు. ఒకటి శిశు, కిషోర్, తరుణ్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు లోన్ రిక్వైర్మెంట్ అన్నది 50,000 కన్నా తక్కువే ఉంది. అలాంటప్పుడు మీరు దేనికి అప్లై చేయాలంటే శిశుకి అప్లై చేయాలన్నమాట. సో మీరే కనుక ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళినట్లయితే అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. అది ఎలా ఉంటుందంటే చూడండి, శిశు అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసా. ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, సెకండ్ వన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ శిశు. డౌన్లోడ్ చేసుకొని మీరు ఓపెన్ చేసుకొని ఇక్కడే మొత్తం ఫిలప్ చేసి మీ యొక్క ఫోటోలు, మీ యొక్క పేరు, ఊరు అంతా ఎంటర్ చేసి డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళినట్లయితే వాళ్ళే లోన్ని శాంక్షన్ చేస్తారు. లేకపోతే అక్కడికి వెళ్ళినా కూడా ఈ అప్లికేషన్ ఫామ్ని ఇస్తారు. అదేవిధంగా మనం ఏ బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే డైరెక్ట్గా మనమే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ వెబ్సైట్లోనే ఉదమి మిత్ర అని చెప్పి ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. నేను చూసినట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో డైరెక్ట్గా అప్లై చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్నే, మొత్తం కోర్సులోనే ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేసి అప్లోడ్ చేసి అప్లై చేసా. ఆ ప్రాసెస్ని మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నది చాలా అంటే చాలా ముఖ్యం. చాలామందికి ఈ కారణం చేతే లోన్ రావట్లేదు. మీరే కనుక లోన్ కోసం ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఎలా తయారు చేయాలో మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీరే కనుక లోన్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ముద్ర లోన్ ద్వారానే వెళ్ళండి. కొందరు చూసుకున్నట్లయితే
బయట వడ్డీ వ్యాపారుల దగ్గర ₹3 వడ్డీకి తీసుకుంటున్నారు లోను, అంటే 36%. కానీ ఈ ముద్ర లోన్ యొక్క వడ్డీ రేట్ అన్నది చాలా తక్కువ. పర్సనల్ లోన్ వడ్డీ ఎంత ఉందో ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. 5 సంవత్సరాల వరకు టెన్యూర్ ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత మన డబ్బుని రీపే చేయాలి. సో ఈ విధంగా ఈ లోన్ తీసుకొని మనం వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇదనమాట మ్యాటర్. సో ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గర కనుక ఒక మంచి బిజినెస్ ఐడియా ఉన్నట్లయితే ఖచ్చితంగా ముద్ర లోన్కి అప్లై చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేసి సబ్మిట్ చేసి లోన్ తీసుకొని ఆ వ్యాపారాన్ని ఇప్పుడే ప్రారంభించండి. సో ఈ కోర్స్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్స్ని ఖచ్చితంగా వాచ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.